నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అనుగ్రహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజారాం గారు ఒక పెద్ద బట్టల వ్యాపారి. రాజారాం గారికి భార్య కాత్యాయని, ఇంకా 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు రాజేష్, చిన్న కొడుకు పేరు సురేష్. ఆస్తిపాస్తులకి సౌకర్యాలకి వాళ్ళ ఇంట్లో ఎలాంటి కొరత లేదు. రాజారాం గారి చిన్న కొడుకు సురేష్ ఒక అంధుడు. తను ఏమీ చూడలేడు. రాజారాం గారి ఒకే ఒక్క ఆందోళన ఏమిటంటే తనకి 2 అందమైన తెలివైన విధేయత గల కొడుకులు ఉన్నారు, కానీ చిన్న కొడుకు చూడలేడు. అతని జీవితం ఎలా ముగుస్తుందోనని ఆయన ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవాడు. రాజారాం గారు పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. తల్లిదండ్రులిద్దరూ తన పిల్లలిద్దరిని ఎంతగానో ప్రేమించేవారు. వాళ్ళిద్దరి ప్రతి అవసరాన్ని తీర్చేవారు. ఇద్దరి మధ్యలో ఎప్పుడూ వ్యత్యాసం చూపించేవాళ్లే కాదు, అన్నదమ్ములిద్దరి మధ్యలో కూడా చాలా ప్రేమ ఉండేది. అన్నదమ్ములిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణమే ఇచ్చేవారు. రాజేష్కి తెలుసు సురేష్ చూడలేడని. అందుకే సురేష్ చేసే ప్రతి పనిలోనూ రాజేష్ సాయం చేస్తూ ఉండేవాడు. సురేష్ కూడా తన అన్నయ్య రాజేష్ని ఎంతగానో ప్రేమించేవాడు. సమయం మెల్లమెల్లగా గడిచిపోతూ ఉంది. రాజారాం గారి కొడుకులిద్దరూ పెరుగుతున్నారు. రాజేష్ చదువు పూర్తయిన తర్వాత చాలా విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. చిన్న కొడుకు సురేష్ అంధుడు కావడం వల్ల తను విజయం సాధించలేకపోయాడు. అతను తన తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నాడు. కానీ సురేష్ ఎప్పుడూ భగవంతుని పట్ల భక్తిలో నిమగ్నమై ఉండేవాడు. అతను భగవంతుణ్ణి చాలా నమ్మేవాడు. ఆ గ్రామంలోనే ఒక దేవాలయం ఉంది. ఆ గుడికెళ్ళి అక్కడ రోజు భజనలు కీర్తనలు పాడుతూ ఉండేవాడు. సురేష్ చాలా మధురంగా పాడేవాడు. అతని మధురమైన స్వరంతో భక్తి కథలు పాటలు విని ప్రజలు దానిలో నిమగ్నమై ఉండేవారు. సమయం మెల్లమెల్లగా గడిచిపోతూ వచ్చింది. ఒకరోజు రాజారాం గారి భార్య కాత్యాయని గారు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఆవిడ కొడుకుల గురించి చాలా ఆందోళన చెందుతుంది. నా తర్వాత నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచనలు ఆవిడ్ని తినేస్తున్నాయి. కాత్యాయని గారు తన భర్త రాజారాం గారితో, ఇప్పుడు మన కొడుకులిద్దరికీ పెళ్లి వయసు వచ్చింది. నన్ను దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో ఎవరికి తెలుసు. నాకు ఆరోగ్యం కూడా అంతగా బాగుండడం లేదు. కాబట్టి మన పెద్ద కొడుకుకి పెళ్లి చేసేద్దామండి. రాజేష్కి పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తీసుకొస్తే కోడలు ఇంటికొచ్చి ఇంటి బాధ్యత అంతా తీసుకుంటుంది. మీరిక మన రాజేష్ కోసం పెళ్లి సంబంధాలు చూడండి అంటూ కాత్యాయని గారు చెప్పినప్పుడు ఆ మాటలు రాజారాం గారికి చాలా నచ్చాయి. రాజారాం గారు రాజేష్ కోసం సంబంధాలు వెతకడం ప్రారంభించారు. రాజారాం గారికి పావని అనే అమ్మాయి చాలా నచ్చింది. వెంటనే రాజేష్కి ఇచ్చి పెళ్లి చేశారు. పావని రాజారాం గారికి కోడలయ్యింది. రాజేష్ పావనిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకొచ్చిన రోజు నుంచి కాత్యాయని గారు కూడా ఇంటి బాధ్యతలన్నింటి నుంచి విముక్తి పొందారు. పావని ఇంట్లో అందరి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సమయానికి భోజనం వండడం, ఇల్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, అత్తగారికి మామగారికి తన భర్తకి మరిదికి అందరికీ ప్రేమగా వండి వడ్డించడం, ఇలాంటి పనులన్నీ చూసుకోవడం చేస్తుంది. కాత్యాయని గారు ఇప్పుడు ఏ చింత లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని ఆలోచించడం ప్రారంభించారు. ఒకరోజు కాత్యాయని గారు మరణించారు. పాపం రాజారాం గారు ఒంటరిగా మిగిలిపోయారు. రాజారాం గారికి కాత్యాయని గారు లేకపోతే ఆ ఇంట్లో చాలా ఒంటరితనంగా అనిపించింది. ఒకరోజు రాజారాం గారు తన కోడలు పావనిని పిలిచి, అమ్మ పావని, నాకు 2 కొడుకులున్నారు. పెద్ద కొడుకు నీ భర్త, చిన్న కొడుకు తన కళ్ళతో చూడలేని ఒక అంధుడు. తనని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. పావని పైకి సురేష్ని మంచిగా చూసుకున్నట్టే నటిస్తుంది, కానీ తను చూపులేనివాడు కాబట్టి పావనికి సురేష్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ చూపులేని అంధుణ్ణి నేను ఎన్ని రోజులు భరించాల్సి వస్తుందో ఏంటో అనుకుంటూ ఉండేది. కానీ ఆ ఇంటి అధికారాలు మొత్తం మామగారి చేతుల్లోనే ఉన్నాయి. అత్తగారు చనిపోయాక కూడా ఇంటి పెత్తనం ఇంకా పావని చేతుల్లోకి రాలేదు. అందుకే తను మౌనంగా ఉండిపోయింది, ఏమీ అనలేదు. కానీ మనసులో మాత్రం సురేష్ని తిట్టుకుంటూనే ఉండేది. మెల్లమెల్లగా సమయం గడిచిపోతూ వచ్చింది.
మరోవైపు వయసు పెరగడంతో రాజారాం గారు కూడా అనారోగ్యంతో బాధపడడం ప్రారంభించారు. ఒకరోజు రాజారాం గారు తన పెద్ద కొడుకు రాజేష్ని దగ్గరకు పిలిచి, రాజేష్, ఇప్పుడు నాకు కూడా ఈ భూమి మీద సమయం అయిపోయినట్టు అనిపిస్తుంది. నేను కూడా తొందరలోనే మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతానేమో అని నాకు అనిపిస్తుంది. నేను చనిపోయే ముందు నాకు నువ్వు ఒక్క మాట ఇవ్వు. నీ తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకుంటానని నాకు వాగ్దానం చేయి. ఎందుకంటే నువ్వు తప్ప నీ తమ్ముడికి ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. పాపం సురేష్కి కంటి చూపు కూడా లేదు. నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నాడు. తను ఈ ప్రపంచాన్ని చూడలేడు. అందుకే తను ఎప్పటికీ నీ మీదే ఆధారపడి ఉండాల్సి వస్తుంది. తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకో అని చెప్పారు రాజారాం గారు. రాజేష్ కూడా తన తండ్రికి వాగ్దానం చేశాడు, నాన్న, నేను నా తమ్ముణ్ణి బాధ్యతగా చూసుకుంటాను. తనకి ఏ లోటు రానివ్వను. మీరు లేకపోయినా తనకి తండ్రి స్థానంలో ఈ అన్నయ్య ఉన్నాడు. మీరు నిశ్చింతగా ఉండండి అని రాజేష్ చెప్పిన మాటలకి రాజారాం గారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. సమయం గడిచిపోతుంది. రాజారాం గారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. సురేష్ తన తల్లిదండ్రుల మరణం తర్వాత పూర్తిగా ఒంటరి వాడైపోయాడు. కానీ రాజేష్ సురేష్ని చాలా ప్రేమించేవాడు. ప్రతి అవసరాన్ని అడిగి మరీ తీర్చేవాడు. నా తమ్ముడికి సమయానికి అన్ని అమర్చమని తన భార్యతో కూడా చెప్పేవాడు. కానీ ఇప్పుడు అత్తామామలిద్దరూ చనిపోవడంతో ఆ ఇంట్లో పావనికి ఏ అడ్డు లేదు. పావనికి ఇప్పుడు ఎవ్వరి భయమూ లేదు. ఇక పావని తన మరిది సురేష్ని వేధించడం మొదలుపెట్టింది. ఇంటి పెత్తనం మొత్తం పావని తన చేతుల్లోకి తీసుకుంది. ఇక ఆంక్షలు పెట్టేవారు, అడ్డుకునేవారు, తను ఏం చేస్తుందో చూసేవారెవ్వరూ లేరు ఆ ఇంట్లో. ఆ ముసలి వాళ్ళిద్దరూ ఈ చూపు లేని వాణ్ణి నా నెత్తి మీద పెట్టారు అంటూ పగలు రాత్రి సూటిపోటి మాటలతో సురేష్ని వేధిస్తూ ఉండేది. ఈ భారాన్ని నేను ఎంతకాలం సహించాల్సిందో అని మాట్లాడుతూ ఉండేది. తన భర్త ముందు మరిదిని బాగానే చూసుకుంటున్నట్టు నటిస్తూ తన భర్త ఇంట్లో లేనప్పుడు మాత్రం సురేష్ని తిడుతూ ఉండేది. పాపం సురేష్ ఏం చేయగలడు? అతను అన్నీ మౌనంగా వింటూనే ఉండేవాడు. ఎదురు తిరిగి మాట్లాడడం కూడా మానేశాడు. తన అన్నయ్యతో కూడా వదిన ప్రవర్తన ఇలా ఉందని ఎప్పుడూ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. తన వదిన తనతో ఎంత హీనంగా ప్రవర్తిస్తుందో అన్నయ్యకు చెబితే అన్నయ్య బాధపడతాడు. బహుశా తన భార్య పరువు పోతుందని ఫీల్ అవుతాడేమో అని అనుకున్నాడు సురేష్. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. మెల్లమెల్లగా రాజేష్ ఆఫీస్కు వెళ్ళడానికి బయలుదేరుతున్నప్పుడే సురేష్ కూడా, అన్నయ్య, నన్ను గుడి దగ్గర వదిలేయి, గుడిలో కాసేపు భజనలు చేస్తూ కాలక్షేపం చేస్తాను అని అడిగేవాడు. రాజేష్ ఆఫీస్కు వెళ్ళిన దగ్గర నుంచి సురేష్ తన సమయం అంతా గుళ్ళోనే గడిపేవాడు. ప్రజలందరూ తన భజనలు, కీర్తనలు చాలా ప్రేమతో వినడానికి ఇష్టపడేవారు. అయితే ఆ ఇంట్లో పావని తప్ప ఆ ఊర్లో సురేష్ని ఇష్టపడని ప్రజలే లేరు. పావనికి మాత్రం సురేష్ కళ్ళల్లో ముళ్ళులా ఉన్నాడు. పావని మెల్లమెల్లగా రాజేష్కి కూడా సురేష్ మీద లేనిపోయిన చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. తన మనసంతా చెడ్డ మాటలతో నింపడం మొదలుపెట్టింది. మీ తమ్ముణ్ణి ఏం చెయ్యాలి? రోజంతా తింటూనే ఉంటాడు, ఏ పని చెయ్యడు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పినప్పుడు రాజేష్, వదిలే పావని, మా తమ్ముడికి కళ్ళు కనిపించవు, తను ఏ పని చేయగలుగుతాడు? ఏది ఏమైనా సరే తను మన బాధ్యత. ఈ ప్రపంచంలో మనం తప్ప తనకెవరున్నారు అని చెప్పాడు రాజేష్. కానీ పావని అతని మాటలు వినలేదు. క్రమక్రమంగా పరిస్థితి ఎంత దిగజారింది అంటే పావని రాజేష్ ముందు కూడా సురేష్ని తిట్టడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము ప్రారంభించింది. రాజేష్ పావనికి నచ్చజెప్పాలని చాలా ప్రయత్నించాడు. ఏమన్నా అంటే పావని మొండిగా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, అక్కడే ఉరేసుకుని చచ్చిపోతాను అంటూ రాజేష్ని బెదిరిస్తూ ఉండేది. దీంతో రాజేష్ కూడా తనకి వ్యతిరేకంగా మాట్లాడడం మానేశాడు. పాపం రాజేష్ మాత్రం ఏం చేయగలుగుతాడు? అతను ఆఫీస్లో పని చేసి అలసిపోయి ఇంటికి వెళ్ళేవాడు. ఇంటికి రాగానే రోజు అదే గొడవ ప్రారంభమయ్యేది. పావని తన తమ్ముణ్ణి ఇంటి నుంచి గెంటేయాలని నిర్ణయించుకుంది అన్న విషయం రాజేష్కి కూడా అర్థమైంది. సురేష్ని ఇంటి నుంచి గెంటేస్తే ఆస్తిలో తనకి భాగం ఇవ్వాల్సిన పని లేదు, మొత్తం ఆస్తి మనదే అవుతుంది. ఈ ఆస్తి మొత్తం మీద పూర్తి హక్కు మనకుంటుంది. మీ తమ్ముడు ఈ ఆస్తిని ఏ గుడికో ఆశ్రమానికో విరాళంగా ఇవ్వకముందే మనం కాస్త తెలివిగా వ్యవహరించాలి అని రాజేష్తో ఎప్పుడూ చెబుతూ ఉండేది పావని. కాలం గడిచిపోతూ వస్తోంది. పావని తల్లి కాబోతుంది.
ఒకరోజు పావని సురేష్తో ఇంటి నుంచి వెళ్ళిపోమని, లేదంటే రోజు నిన్ను చూడడం వల్ల నాకు పుట్టబోయే బిడ్డ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని, తను కూడా నీలాగా అంధుడుగా మారితే నేనెవరికైనా నా మొహం ఎలా చూపించుకోగలుగుతాను? నా జీవితం అంతా నాశనం అయిపోతుంది అని గొడవపడ్డం ప్రారంభించింది. పావని మాటలు విని సురేష్ నిశ్చేష్టుడయ్యాడు. పావని ఈ విషయం సురేష్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు రాజేష్కి కూడా వినిపించాయి. వెంటనే రాజేష్, పావని, బుద్ధుందా నీకు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అంటూ పావని మీద అరిచాడు. పావని వెంటనే ఈ కళ్ళు లేని వాడిని ఇంటి నుంచి పంపించకపోతే నేను బావిలో దూకి చచ్చిపోతానని ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను మాత్రమే కాదు, నేను, నా కడుపులోని బిడ్డ బ్రతకాలా చచ్చిపోవాలా అనేది మీ నిర్ణయం మీదే ఆధారపడుంది. నేను చెప్పినట్టు వినకపోతే, మీ తమ్ముడిని ఇంటి నుంచి పంపించేయకపోతే నా కడుపులో బిడ్డను కూడా చంపేస్తాను నాతో పాటు అని పావని చెప్పడంతో సురేష్ వెంటనే, వద్దొదినా, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరమూ లేదు, నువ్వు ఈ ఇంట్లోనే ఉండు, నేనే ఈ ఇంటికి భారంగా ఉన్నాను, మీకు నాతో సమస్య ఉంది కాబట్టి నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. అన్నయ్య, నువ్వు నన్ను గుడి దగ్గర వదిలేసేయి, నేను ఇక మీదటి నుంచి గుళ్ళోనే నివసించడం ప్రారంభిస్తాను అని చెప్పగానే పావని కోపంగా, గుళ్ళో నివసిస్తూ మా పరువు తీయాలని చూస్తున్నావా? ఈ గుడ్డివాడిని అన్న వదిన ఇంటి నుంచి గెంటేశారని ఊళ్ళో వాళ్ళందరూ మా గురించి చెడుగా మాట్లాడుకునేలా చేయాలని అనుకుంటున్నావా అని పావని కోపంగా అంది. వెంటనే సురేష్, అన్నయ్య, నన్ను ఊరికి దూరంగా అడవిలో వదిలేసేయి, అడవిలో నా కోసం ఒక గుడిసె కట్టు, అందులో నేను నివసిస్తాను అని చెప్పినప్పుడు తమ్ముడు మాటలు విని రాజేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చనిపోతున్నప్పుడు నాన్నగారికి నేను వాగ్దానం చేశాను, అలాంటప్పుడు నిన్నిలా వదిలేస్తే నాన్నగారి ఆత్మ శాంతించదు, నిన్నిలా నిర్దాక్షిణ్యంగా అడవిలో నేను వదిలేయలేను, నేను తప్ప నీకు మాత్రం ఎవరున్నారని, నిన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వను అంటూ రాజేష్ అనగానే సురేష్, అన్నయ్య, నువ్వు అలా మాట్లాడొద్దు, ప్రతిరోజు నా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నీకు నన్ను కలవాలని అనిపించినప్పుడల్లా నువ్వు నన్ను కలవడానికి వస్తూ ఉండు, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, ఇక మీదట కూడా సంతోషంగానే ఉంటాను, నువ్వు నా గురించి ఆలోచించి బాధపడొద్దు, నువ్వు నా గురించి ఆలోచించి ఈ ఇంట్లో ఇంకా ఇంకా సమస్యలు సృష్టించొద్దు అని సురేష్ చెప్పినప్పుడు ఆ మాటలకి రాజేష్ సరే అన్నాడు. నేను నువ్వు చెప్పినట్టుగానే నిన్ను అడవిలో వదిలేస్తాను, అక్కడ నీకోసం ఒక గుడిసె కూడా కడతాను, తాగడానికి ఒక బావి కూడా తవ్విస్తాను, నేను నీ అన్ని అవసరాలు తీరుస్తాను, అంతేకాకుండా రోజు ఇంటి నుంచి నీకు భోజనం కూడా పంపిస్తాను అని చెప్పాడు రాజేష్. ఆ మాటలకి అన్నదమ్ములిద్దరూ అంగీకరించడంతో రాజేష్ తన తమ్ముడు సురేష్ని తీసుకొని అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళి అడవిలో ఒక మంచి ప్రదేశం చూసి తమ్ముడు కోసం ఒక గుడిసె కట్టించాడు. అక్కడే చిన్న గుడి కూడా కట్టి తనకి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఇప్పుడు రాజేష్ తన తమ్ముడు కోసం రోజు 2 పూట్ల పనివాళ్ళకిచ్చి భోజనం పంపించేవాడు. రోజు సురేష్ ఆ గుడిలో భగవంతుడి ముందు కూర్చొని పాటలు పాడేవాడు. సాక్షాత్తుగా భగవంతుడే భార్యా సమేతంగా సురేష్ పాటలు వినడానికి మానవ రూపంలో వచ్చేస్తాడా అన్నంత మధురంగా సురేష్ పాటలు పాడేవాడు. సురేష్ మనసిప్పుడు పూర్తిగా భగవంతుని ధ్యానంలో మునిగిపోయింది. ఒకరోజు పనివాడు భోజనం తీసుకుని వస్తూ ఉన్నప్పుడు సురేష్ గుడిలో ఒక కథ చెబుతూ ఉన్నాడు. అతని కథ వినడానికి చాలా మంది ప్రజలు అడవి అని కూడా చూడకుండా రోజు అక్కడ గుడి దగ్గరకు వచ్చి కథ వినడం కోసం అక్కడ కూర్చున్నారు. అందరితో పాటు కూర్చొని ఆ సేవకుడు కూడా కథ వింటూ ఉన్నాడు. అది అతనికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. ఆ పనివాడికి సురేష్ చెప్పే కథలంటే చాలా ఇష్టం. రాజేష్ రోజు తన పనివాడిని తన తమ్ముడు సురేష్ యోగక్షేమాల గురించి అడుగుతూ ఉండేవాడు. అన్నయ్య, మీ తమ్ముడు చాలా క్షేమంగా ఉన్నాడు, చాలా సంతోషంగా జీవిస్తున్నాడు, అతని కథలు వినడానికి జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు, అడవి అని కూడా చూడకుండా గుంపులు గుంపులుగా వస్తున్నారు, ఎంతమంది జనాలు ఆయన కథలు వింటున్నారో తెలుసా, ఆయన కీర్తనలు భజనలు వినడానికి ఎట్నుంచి వస్తున్నారో జనాలు తెలియడం లేదు, ఆయనకు అస్సలు సమయమే ఉండడం లేదు, ఆయన చాలా సంతోషంగా ఉన్నారు, ఆయన చుట్టూ ఎప్పుడూ ఎంతో మంది జనాలు ఉంటూనే ఉంటారు అని సేవకుడు చెప్పిన మాటలు విని రాజేష్ కాస్త ఓదార్పు పొందాడు. అప్పుడప్పుడు రాజేష్ కూడా తన తమ్ముణ్ణి కలుస్తూ ఉండేవాడు. కానీ పావనికి మాత్రం రాజేష్ తన తమ్ముణ్ణి కలవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు.
అక్కడ కూడా సురేష్ సంతోషంగా జీవిస్తున్నాడు అంటే తను అస్సలు తట్టుకోలేకపోతోంది. తను అడవికి వెళ్ళిపోతే జంతువులన్నీ అతన్ని చంపి తినేస్తాయి అని, మాకు అతని అడ్డు తొలగిపోతుంది అని భావించింది పావని. కానీ ఇప్పుడు చూస్తుంటే అందుకు విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ సురేష్ అడవిలో ఆనందంగా గడుపుతున్నాడు. ఇప్పుడు సురేష్ని ఏం చెయ్యాలా అని మళ్ళీ పావని ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకరోజు పావని రాజేష్తో సురేష్ని చూసి చాలా రోజులవుతుందండి, ఒకసారి వెళ్ళి అతన్ని కలిసొద్దామా మనిద్దరం అని అడిగింది. తన తమ్ముడి మీద తన భార్య జాలి ప్రేమ చూపిస్తున్నందుకు రాజేష్ చాలా సంతోషించాడు. మెల్లగా పావని నొప్పించి తన తమ్ముడిని ఇంటికి తీసేసుకొచ్చుకోవచ్చని రాజేష్ అనుకున్నాడు. కానీ రాజేష్, నాకిప్పుడు మా తమ్ముడిని కలవడానికి వెళ్లే సమయం లేదు, నువ్వు సంతోషంగా వెళ్ళిరా, ఈ పనివాడు నిన్ను తీసుకెళ్తాడు అని చెప్పినప్పుడు, చాలా రోజులవుతుంది సురేష్ని చూసి, నా చేతులతో మంచి మంచి వంటకాలన్నీ చేసి తీసుకెళ్తాను అని చెప్పింది పావని. పావని సురేష్ కోసం పాయసము, బొబ్బట్లు, పులిహోర, గుత్తొంకాయ కూర, సాంబారు అన్నీ చేసుకుని సురేష్ని కలవడానికి అడవి వైపుగా వెళ్ళింది. భార్య మనసులో ఏ ఆలోచనలు జరుగుతున్నాయో రాజేష్కి తెలియదు. తను పన్నుతున్న కుట్రని కూడా రాజేష్ ఆలోచించలేకపోయాడు. తను తయారు చేసే ఆహారంలో విషం కలిపి అది తిన్న తర్వాత సురేష్ చచ్చిపోతాడని, పూర్తిగా సురేష్ అడ్డు తొలగిపోతుందని పావని ఆలోచిస్తుంది. ఎవ్వరూ లేని ప్రదేశంలో ఆగి సురేష్ కోసం తీసుకెళ్తున్న క్యారేజీలో విషం కలిపింది. పావని అడవికి చేరుకోగానే సురేష్ దగ్గర ఇంకో 4 వ్యక్తులు కూర్చుని ఉండడం చూసింది. ఇక్కడ సురేష్ జీవితం చాలా సౌకర్యంగా ఆనందంగా గడిచిపోతుంది, అలా నేనేమీ జరగనివ్వను అని మనసులోనే అనుకుంది పావని. సురేష్, ఈ రోజు నీకోసం నేనే స్వయంగా నీకు ఇష్టమైన వంటలన్నీ తయారు చేశాను. నువ్వు నా చేతి భోజనం తిని చాలా రోజులైంది కదా, అందుకే ఈ రోజు నిన్ను కలవడానికి వచ్చాను. నేను మిమ్మల్ని కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అని చెప్పింది పావని. ఆ మాటలు విన్న సురేష్ చాలా సంతోషించాడు. ఈ రోజు నన్ను కలవడానికి మా వదిన వచ్చింది, బహుశా ఇప్పుడు నా మీద తనకున్న కోపం పోయి ఉండొచ్చు అని అనుకోవడం మొదలుపెట్టాడు. వదిన పాదాలు తాకి ఎంతో ప్రేమగా దగ్గరే కూర్చున్నాడు. అప్పుడు పావని, ఈ రోజు నా చేత్తోనే నీకు భోజనం పెడతాను అని చెప్పింది. అప్పుడు సురేష్, నాకిప్పుడు ఆకలిగా లేదు వదినా, తర్వాత నేను భోజనం చేస్తాను, పర్లేదు మీరిక బయలుదేరండి అని చెప్పినప్పుడు, లేదు లేదు సురేష్, నా చేత్తోనే నేను స్వయంగా నీకు వడ్డిస్తాను అని చెప్పి, నేను వెళ్ళిపోయాక ఒకవేళ ఈ భోజనం సురేష్ తినకపోతే అతను చచ్చిపోడు కదా అనుకుంటూ విస్తరి వేసి సురేష్కి వడ్డించడం మొదలుపెట్టింది. సురేష్ కూడా తన వదినకి తన మీద ఉన్న ప్రేమని చూసి ఆశ్చర్యపోయాడు. తన వదిన తన మీద అంత ప్రేమ చూపిస్తున్నందుకు చాలా సంతోషించాడు. తన మనసులో చాలా ఆనందంగా అనిపించింది సురేష్కి. మా వదిన మా అమ్మలాగా ఈ రోజు నా కోసం భోజనం వండుకుని తీసుకొచ్చింది, ఇక తినడానికి నాకు సమస్య ఏముంటుంది అంటూ పావనితో అన్నాడు. వదిన, నేను భోజనం చేసే ముందు నా దేవుడికి భోజనం పెట్టాలి, దేవుడికి భోజనం పెట్టకుండా నేను ఒక్క మెతుకును కూడా అంగీకరించను అని చెప్పి సురేష్ ఆ ఆహారాన్ని దేవుడికి సమర్పించాడు. తన ఇష్టదైవం శివుడికి ఆహారాన్ని పెట్టినప్పుడు శివుడి గొంతులో విషం ఉంది, అందుకే సురేష్ ఆహారంలోని విషం అంతా ఆ భగవంతుడే తాగేశాడు. విషయం ఏమిటంటే, విషం కలిపిన గిన్నెని సురేష్ దేవుడికి సమర్పించాడు. ఆ తర్వాత పావని సురేష్కి భోజనం తినిపించడం ప్రారంభించింది. ఆ తర్వాత పావని చాలా సంతోషంగా, ఇవాళ్టితో ఈ గుడ్డివాడి పీడ వదిలిపోతుంది, నేను వెళ్ళాక వీడు గిలగిలా కొట్టుకుని చస్తాడు అని ఆలోచించడం ప్రారంభించింది. ఆ సంతోషంలోనే ఇంటికొచ్చింది. పావని చాలా గర్వంగా ఇంటికి వెళ్ళి సంతోషంగా ఇంటి పనులు చేయడం ప్రారంభించింది. ఇంటికొచ్చిన రాజేష్ పావనిని చూసి చాలా ఆనందంగా ఉన్న పావనితో, ఏంటి పావని, ఈ రోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగినప్పుడు, ఈ రోజు సురేష్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అంటూ పావని చెప్పడం ప్రారంభించింది. అతనికి స్వయంగా నా చేతులతోనే భోజనం పెట్టొచ్చాను అని చెప్పినప్పుడు రాజేష్ కూడా చాలా సంతోషించాడు. కానీ పావని చేసిన కుట్ర భర్తకి తెలియదు. కానీ భగవంతుడు ప్రతి భక్తుని బాధని దూరం చేస్తాడని పావనికి తెలియదు. సురేష్ విషయంలో కూడా అదే జరిగింది. పనివాడు సాయంత్రం ఆహారం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సురేష్ చచ్చిపోయాడు అన్న వార్త మోసుకొస్తాడని పావని ఎదురు చూస్తూ ఉంది. కానీ పనివాడు సాయంత్రం భోజనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సురేష్ భజనలు పాడడం చూశాడు.
ఉదయం కంటే కూడా ఎక్కువ మంది జనాలు రాత్రిపూట అక్కడికొచ్చి కూర్చుంటున్నారు. ఇది చూసిన అతను కూడా భజనలు కథలు అన్ని విని ఇంటికి తిరిగొచ్చాడు. అక్కడ చాలా మంచి భజనలు కథలు సురేష్ చెప్తున్నాడు. ఆ భగవంతుని ఆరాధన ఎంత బాగా జరుగుతుందో అంటూ రాజేష్తో చెప్పాడు పనివాడు. ఆ మాటలు విన్న పావని, ఏంటి యథావిధిగానే సురేష్ భక్తి గీతాలు పాడుతున్నాడా? అయితే ఇది ఎలా జరుగుతుంది అనగానే, ఎందుకలా మాట్లాడుతున్నావు పావని? ఎందుకు జరగదు? రోజు ఎలా జరుగుతుందో ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. ఈ రోజు కూడా తన భగవంతుని ధ్యానంలో నిమగ్నమయ్యే ఉండుంటాడు కదా. ఇందులో కొత్తే ఉంది అన్నాడు రాజేష్. పావని నుంచి ఎలాంటి సమాధానము రాలేదు. తను మౌనంగా ఉండిపోయింది. బహుశా నేను తక్కువ విషయం కలిపి ఉండుండొచ్చు, అందుకే అది అతని మీద ప్రభావం చూపుండకపోవచ్చు. కానీ ఇప్పుడు వెంటనే ఏమీ చేయకూడదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నా ప్లాన్ని నేను అమలు చేస్తాను అని అనుకుంది పావని. రాజేష్ కూడా పావని నా తమ్ముడి మీద ప్రేమ అభిమానం చూపిస్తూ ఉంటే నా తమ్ముడిని ఒప్పించి అడవి నుండి తీసుకొచ్చేసేది. తను అలా ఎందుకు చేయలేదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈసారి కరెక్ట్గా ప్లాన్ చేసి సురేష్ అడ్డు తొలగించుకోవాలని పావని ఆలోచిస్తూ ఉంది. మెల్లమెల్లగా సమయం గడిచిపోయింది. కొన్ని నెలలు గడిచాయి. పావనికి నెలలు నిండి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత పావని రాజేష్తో, నాకు కొడుకు పుట్టాక నేను సురేష్ని కలవలేదు, ఇప్పుడు సురేష్ని చూడాలనుంది అని పావని రాజేష్తో చెప్పింది. సరే వెళ్ళి కలుద్దాం అన్నాడు రాజేష్. నా మరిదిని కలవడానికి నేను ఒట్టి చేతులతో వెళ్ళలేను. ఈరోజు నేను సురేష్ కోసం మంచిగా పాయసం తయారు చేస్తాను, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. నాకు కొడుకు పుట్టాడు కాబట్టి మన సంతోషాన్ని తనతో పంచుకోవాలని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పినప్పుడు రాజేష్ కూడా చాలా సంతోషించాడు. నా భార్య మనసు మారితే నా తమ్ముణ్ణి సంతోషంగా అడవి నుంచి ఇంటికి తీసుకొచ్చేసుకుంటాను. పాపం సురేష్ ఎన్నో రోజులుగా నాకు దూరంగా నివసిస్తున్నాడు అని అనుకున్నాడు రాజేష్. పావని తన కుట్ర ప్రకారం పాయసం తయారు చేసి అందులో చాలా డ్రై ఫ్రూట్స్ వేసి భర్తకు తినిపించింది. రాజేష్ పాయసం చాలా బాగుంది అని చెప్పాడు. పాయసం తిన్న తర్వాత రాజేష్ అర్జెంట్ పని ఉండడంతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత పావని ఆ పాయసంలో చాలా మోతాదులో విషం కలిపింది. భగవంతుడు అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత పావని అడవిలోకి వెళ్ళి, సురేష్, నా కొడుకు పుట్టినప్పటి నుంచి నేను నిన్ను కలవలేకపోయాను. నాకు కొడుకు పుట్టిన ఆనందంలో ఈ రోజు నీ కోసం పాయసం చేసి తీసుకొచ్చాను. నా చేతులతోనే పాయసం నీకు తినిపిస్తాను అని చెప్పింది. వెంటనే సురేష్, ఆగొదినా, నేను ఏది తిన్నా కూడా అది ఆ భగవంతునికి సమర్పించిన తర్వాతే తింటాను అని చెప్పి పాయసం దేవుడికి నైవేద్యంగా పెట్టి, అప్పుడు నాకు పాయసం పెట్టొదినా అన్నాడు సురేష్. ఆ అంధుణ్ణి చంపడానికి ఇంత ఆరాట పడుతున్నా ఈవిడ ఎంత దుర్మార్గురాలో అనిపిస్తుంది పావనిని చూస్తుంటే ఎవ్వరికైనా. కానీ సురేష్ మాత్రం తన వదినని తల్లిగా భావిస్తున్నాడు. అప్పుడే ఇద్దరు వృద్ధ భార్యాభర్తలు అక్కడ అడవిలో కనిపించారు. పావని సురేష్కి పాయసం తినిపించబోతూ ఉండగానే ఆ దంపతులిద్దరూ పావనితో, ఒక చిన్న పిల్లాడు మీ ఇంట్లో బిగ్గరగా ఏడుస్తున్నాడు, మీ ఇంటి ముందంతా జనం గుమిగూడారు అని చెప్పారు. వెంటనే పావని ఆ పాయసం గిన్నెని పక్కన పడేసి అక్కడి నుంచి గబగబా హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పరుగు పరుగున పావని ఇంటికి చేరుకునేసరికి ఇంటి దగ్గరంతా జనం గుమిగూడారు. తను గబ్బగబా లోపలికొచ్చి బిడ్డనెత్తుకుంది. కానీ ఆ పిల్లాడు ఏమీ మాట్లాడడం లేదు. పిల్లాడి నోట్లో నుంచి నురగొస్తుంది. బిడ్డకు ఏం జరిగిందో అర్థం కాక కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది పావని. అంతలోపే రాజేష్ కూడా పని నుంచి తిరిగొచ్చాడు. పావని, నువ్వెందుకు విచారంగా ఉన్నావు? నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నావు? మన ఇంటి ముందు ఇంత జనం ఎందుకు గుమికూడారు? మన బిడ్డకి ఏమైంది అని అడిగాడు రాజేష్. ఆ దృశ్యాలన్నీ అక్కడున్న వాళ్ళందరూ నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. పావనికి మాత్రం చాలా కోపం వచ్చింది. ఆ గుడ్డివాడి వల్లే ఇదంతా జరుగుతుంది అంటూ రాజేష్తో చెప్పడం మొదలుపెట్టింది. నేను తనకి పాయసం ఇవ్వడానికి వెళ్ళాను, లేదంటే నా బిడ్డకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. నేను తనని నిద్రపుచ్చి వెళ్ళాను, కానీ ఆకలితో నిద్రలేచి ఆకలితో ఏడ్చి ఏడుస్తూ నా బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు
అని పావని అనగానే రాజేష్ కోపంగా, ఇందులో సురేష్ తప్పే ఉంది, ఇది నీ తప్పు. పిల్లాడు చిన్నవాడు అని నీకు తెలుసు కాబట్టి నువ్వు పిల్లాడిని కూడా నీతో పాటు ఎందుకు తీసుకెళ్లలేదు? తను ఏడ్చి ఏడ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టయితే తన నోటి నుంచి నురగెందుకు వచ్చింది? తన శరీరం మొత్తం నీలంగా ఎందుకు మారిపోయింది? తన శరీరంలోకి ఏదో విషం వెళ్ళుంటుంది అని నేను అనుకుంటున్నాను అన్నాడు రాజేష్. ఆ మాటలు విన్న పావని మాట్లాడడం మానేసింది. పావని పాయసంలో విషం కలిపి ఆ పాత్రను శుభ్రం చేయకుండా అక్కడే వదిలేసింది. పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ పాత్రలోని పాయసాన్ని నాకాడు. అందుకే ప్రాణాలు కోల్పోయి ఉండుండొచ్చు. కానీ పావని ఆ విషయాలు ఏవీ ఆలోచించకుండా మరిదిని చంపే పనిలో బిజీ అయిపోయింది. మరోవైపు సురేష్ ఇంటికి చేరుకునేసరికి రాజేష్, తమ్ముడు తమ్ముడు, నా బిడ్డకు ఏం జరిగిందో తెలియదు, తను మాట పలుకు లేకుండా పడున్నాడు అని ఏడవడం ప్రారంభించాడు. అతని నోటి నుంచి నొరగొస్తుంది. నువ్వు ఆ పరమశివుడి మహాభక్తుడివి కదా, నువ్వు భగవంతుడిని ప్రార్థించి నా బిడ్డకు నయం చేయమని అడుగు. నువ్వు నిజమైన భక్తుడివి, నువ్వు ఆ భగవంతుణ్ణి సాక్షాత్తు చూడగలవు. ఈ ప్రపంచంలో నీకంటే నిజమైన భక్తుణ్ణి నేను ఇప్పటి వరకు చూడలేదు అంటూ రాజేష్ ఏడుస్తున్నాడు. తన అన్నయ్య దయనీయమైన రోదన విని సురేష్, అన్నయ్య ఇంట్లో దీపం పెట్టండి, నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పి దేవుడికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అన్నయ్య, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పి సురేష్ తనదైన శైలిలో దేవుణ్ణి పూజించడం ప్రారంభించాడు. భజనలు కీర్తనలు పాడడం ప్రారంభించాడు. పాడి పాడి తన గొంతంతా నొప్పొస్తున్నా కానీ తను ఆగడం లేదు. డ్రమ్ములు వాయించి వాయించి అతని చేతుల్లో నుంచి రక్తం కారడం ప్రారంభించింది. కానీ అతడు తన అన్నయ్య కొడుకు గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాడు. భగవంతుడా, నా కోసం నేను నిన్నెప్పుడూ ఏమీ అడగలేదు, నాకేమీ వద్దు, కానీ నా అన్నయ్య చిన్న బిడ్డ ప్రాణం అపాయంలో ఉంది, ఆ బిడ్డకు ప్రాణం పోయండి. మా వదిన దీనంతటికీ కారణం నేనే అని పదే పదే నా మీద నిందలు ఆరోపిస్తుంది, దాన్ని నేను భరించలేకపోతున్నాను అంటూ చెబుతూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఆ ప్రార్థనలు విన్నాడేమో. అప్పుడే రాజేష్ పరిగెత్తుకుంటూ వచ్చి, తమ్ముడు, పిల్లాడు ఊపిరి పీల్చుకుంటున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు అని చెప్పాడు. ఇది విని అందరూ భగవంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. అయితే రాజేష్ కళ్ళు తన భార్య తయారు చేసిన పాయసం మీద పడ్డాయి. అది తిని ఒక కుక్క చచ్చిపోయి పడిపోయి ఉంది. తన బిడ్డ నోట్లో నుంచి నొరగొస్తుంది. అప్పుడు రాజేష్ సురేష్తో, సురేష్, నువ్వు మీ వదిన తెచ్చిన పాయసం తిన్నావా అని అడగగానే, లేదన్నయ్యా, వదిన నాకు పాయసం పెట్టబోతూ ఉండగానే బిడ్డ ఏడుస్తుందని జనాలు ఇంటి దగ్గరంతా గుమిగూడారని ఎవరో వచ్చి వదినతో చెప్పారు. వదిన ఆ గిన్నెని విసిరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏం జరిగిందోనని, జనాలు ఎందుకు మన ఇంటి దగ్గర గుమికూడారోనని, ఎవరికైనా ఏదైనా అపాయం జరిగిందేమోనని నేను వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పాడు సురేష్. ఇప్పుడు ఇదంతా తన భార్య చేసిన పనేనని రాజేష్కి అర్థం కావడానికి ఎక్కువ సమయమేం పట్టలేదు. తన తమ్ముణ్ణి చంపడానికి పావని ఇంత కుట్ర చేసింది. రాజేష్ తన సోదరుడు సురేష్ని తన గదిలోకి తీసుకెళ్లి, తమ్ముడు, ఈ రోజు నుంచి నువ్వు అడవిలో నివసించాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండమని చెప్పి తన భార్య పావనిని కోపంగా పిలిచాడు. పావని గదిలో నుంచి బయటకొచ్చి, చూడండి, ఇప్పుడు మన బాబు బాగుపడ్డాడు అని చెప్పింది. వెంటనే రాజేష్ తన భార్యను లాగిపెట్టి చెంపదెబ్బలు కొట్టాడు. నువ్వు పాయసంలో ఏం కలిపావు? దయచేసి సమాధానం చెప్పు, నిజం చెప్పకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను అన్నాడు రాజేష్. ఆ మాటలు విని పావని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నిజం బయటకు వస్తుందేమోనని పావని ఏమీ మాట్లాడలేదు. నా తమ్ముణ్ణి చంపి ఈ ఇల్లు ఆస్తి అంతా నువ్వు సొంతం చేసుకోవాలనుకున్నావు కదా, అందుకే దేవుడు నీకింత దారుణమైన శిక్ష విధించాడు. అందుకే భగవంతుడు నీ బిడ్డను నీకు దూరం చేయాలనుకున్నాడు. ఇప్పుడు నీ బిడ్డ బ్రతికాడు అంటే అది నా తమ్ముడు చేసిన ప్రార్థనల ప్రభావమే. ఈ రోజు వరకు నువ్వు అతనితో చాలా దారుణంగా ప్రవర్తించావు. తన కళ్ళు కనిపించకపోతే అందులో తన తప్పే ఉంది? అంగవైకల్యం శాపం కాదు, అది ఒక లోపం మాత్రమే. అంత చిన్న లోపాన్ని కూడా అసహించుకునే నువ్వే అసలైన వికలాంగురాలివి. నా తమ్ముడు విషయంలో అంత దారుణంగా వ్యవహరించవలసిన అంత అవసరం ఏముంది? తను ఇంట్లో ఉండడం ఇష్టం లేదనే కదా మనందరికీ దూరంగా తను అడవిలోకి వెళ్ళిపోయి తన మానాన తను భగవంతుడి ధ్యానం చేసుకుంటున్నాడు. తన కథలు భజనలు కీర్తనలు వినడానికి స్వయంగా ఊర్లోని ప్రజలంతా అడవిలోకి వెళుతున్నారు.
కానీ ఇంటి సభ్యురాలవైన నువ్వు మాత్రం తనని చంపడానికి చూస్తున్నావు అంటూ అరుస్తున్నాడు రాజేష్. పావని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టింది. ఇంత మూర్ఖురాలైన నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే నేను నిన్ను నా ఇంటి నుంచి తరిమేస్తున్నాను. నువ్వు ఎలాంటి ఆడదానివంటే ఇంటిని నిర్మించడానికి బదులుగా దాన్ని నాశనం చేయడానికి బయలుదేరావు. నా తల్లిదండ్రులు గాని తమ్ముడు గాని నిన్ను ఈ ఇంటి మహాలక్ష్మిగానే భావించారు. నా తమ్ముడు నిన్ను మా అమ్మతో సమానంగా చూశాడు. కానీ నువ్వు మాత్రం నా తమ్ముడు ప్రాణాలు తీయాలని చూశావు అంటూ కోపంగా అన్నాడు రాజేష్. వెంటనే పావని సురేష్ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పడం ప్రారంభించింది. వదినా, నువ్వు నా తల్లి లాంటి దానివి. నువ్వు నా పాదాల మీద పడకూడదు. నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను. నా మనసులో నీ మీద ఎలాంటి పగ లేదు అని చెప్పాడు సురేష్. పావని తన తప్పులన్నింటినీ అంగీకరించింది. డబ్బు మీద అత్యాశ వల్ల ఇదంతా చేశాను అని భర్త ముందు ఒప్పుకుంది. కానీ రాజేష్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. సురేష్ వెంటనే రాజేష్తో, అన్నయ్య, వదిన ఏదైతే చేసిందో అదంతా అత్యాశ వల్లే చేసింది. ఇప్పుడు తను చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతుంది. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయదు. తన్ని ఒక్కసారికి క్షమించి మరొక్క అవకాశం ఇవ్వన్నయ్యా అని చెప్పాడు సురేష్. ఇప్పుడు రాజేష్, సురేష్, పావని తన బిడ్డతో ఆ ఇంట్లో ఆనందంగా గడపడం మొదలుపెట్టారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.